బంగారం, వెండి, ఇనుముతో నిర్మించిన 3 భారీ నగరాలు ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఎలా ఉంటుంది? వాటిని నాశనం చేయాలంటే 1000 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆ ఒక్క క్షణం కోసం ఎందుకు ఆగాలి? ముక్కంటి వేసిన ఆ ఒక్క బాణం ముల్లోకాలను ఎలా కాపాడిందో లింగపురాణం ఎపిసోడ్ 22లో తెలుసుకుందాం. ఎపిసోడ్ 22 త్రిపురాసుర సంహారం. ఓం నమః శివాయ. శ్రీ సద్గురు సీతారామమ్మ గారి ఆశీస్సులతో లింగపురాణ వైభవాన్ని కొనసాగిద్దాం. తారకాసురుడి మరణం తర్వాత అతని 3 కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశారు. వారు అమరత్వం కోరగా బ్రహ్మ నిరాకరించాడు. అప్పుడు వారు ఒక వింత కోరిక కోరారు. వారి కోసం 3 అజేయమైన నగరాలు కావాలని, అవి ఎప్పుడూ ఆకాశంలో విడివిడిగా తిరుగుతూ ఉండాలని, 1000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆ 3 నగరాలు ఒకే సరళ లేఖలో వచ్చినప్పుడు, అది కూడా ఒకే బాణంతో మాత్రమే అవి నాశనం కావాలని వరం పొందారు. మయసభ నిర్మాత అయిన మయుడు వారి కోసం 3 నగరాలను నిర్మించాడు. ఒకటి బంగారంతో, రెండోది వెండితో, మూడోది ఇనుముతో నిర్మించబడ్డాయి. ఈ 3 నగరాలనే త్రిపురాలు అంటారు. ఈ వరగర్వంతో దేవతలను, మునులను పీడించడం మొదలుపెట్టారు. చివరకు దేవతలంతా శివుడిని ప్రార్థించగా ఆ త్రిపురాలను సంహరించడానికి శివుడు సిద్ధమయ్యాడు. దీనికోసం ఒక అద్భుతమైన రథం తయారయ్యింది. భూమి రథంగా, సూర్యచంద్రులు చక్రాలుగా, వేదాలు గుర్రాలుగా, బ్రహ్మదేవుడు సారథిగా మారారు. మహావిష్ణువు బాణంగా, అగ్నిదేవుడు ఆ బాణం కొనగా నిలిచారు. 1000 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆ 3 నగరాలు ఒకే సరళ లేఖలో వచ్చిన ఆ అపురూప క్షణం రానే వచ్చింది. శివుడు తన పినాక ధనస్సును ఎక్కుపెట్టి విష్ణువు రూపంలో ఉన్న ఆ దివ్య బాణాన్ని వదిలాడు. ఆ ఒక్క బాణం 3 నగరాలను తాకి క్షణకాలంలో వాటిని భస్మం చేసింది. త్రిపురాసురుల అంతంతో ముల్లోకాల్లో మళ్లీ శాంతి నెలకొంది. అందుకే శివుడిని త్రిపురాంతకుడు అని పిలుస్తారు. మరి భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడి తల మీదనే చెయ్యి పెట్టాలని ఎందుకు చూశాడు? విష్ణువు మోహిని అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఓం నమః శివాయ.